ఇప్పుడు వారు చెప్పేది ఏంది ఆర్టికల్ 371D ప్రకారంగా అది చేసుకునే అవకాశం ఇప్పుడు కాదు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది అనేటువంటిది వారు చెప్పేటువంటిది. సో అది కూడా వాస్తవమే. సో ఇప్పుడు ఎక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. ఇక్కడ ఎంతసేపు ఈ వర్గాలు ఈ ఒక మెజారిటీ వర్గం అంతా కూడా ఈ కొట్లాటల్లో మునిగి తేలుతుంటే వాళ్ళు పరిపాలన సాగించుకుంటారు హాయిగా. ఈ ఓట్లను చీల్చుకుంటూ ఏ వర్గం ఓట్లు కావాలంటే అవి వాళ్ళకు అనుకూలంగా చేసుకునేటువంటి ప్రయత్నమే చేస్తారు. సో అట్లా కాకుండా చట్టంలో ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకొని చేయాలని ఒక సంకల్పం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయొచ్చు. ఆర్టికల్ 371D కావచ్చు, ఇప్పుడు చెప్పినటువంటి క్లాస్ 15 క్లాస్ ఆర్టికల్ 16 ప్రకారం కూడా చేసుకోవచ్చు. కోర్టు కూడా చెప్పింది అదే. కానీ చిత్తశుద్ధి వల్ల దీన్ని అమలు చేయించుకునేటువంటి పద్ధతి మన దగ్గర ఉండాలి, ఆ యొక్క చొరవ మన దగ్గర ఉండాలి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయించుకునేటువంటి తత్వం మన దగ్గర ఉండాలి. అప్పుడు ప్రభుత్వాలు కూడా దాన్ని అనుసరిస్తాయి. మనమే వర్గాలు కావాలని కోరుకున్నప్పుడు వాళ్ళకి అది ఇంకా హ్యాపీ కదా. కాదన్నా, ఇప్పుడు మరి వర్గీకరణ విషయంలో మీరు ఉపకులాల తరపున అయితే మీరు ఉన్నారు, మరి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మరి ఇక్కడ బయట చూసుకున్నట్లయితే వాతావరణం అయితే వేరే ఉంది. ఏది 57 ఉపకులాల విషయంలో మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాలు, ఉపకులాలు కాదు, మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాల విషయంలో కొంచెం వ్యతిరేకత అయితే ఉంది, ఇటు మాలాల తరపున కానీ ఇటు మాదిగల తరపున. ఏమని వ్యతిరేకత ఉన్నది? ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు మొన్నటి వరకు మందకృష్ణ మాదిగన్న గారు అని చెప్పేసి మీరు మాట్లాడారు. ఇప్పుడు ఇటు చూసుకున్నట్లయితే మాలాల తరపున కూడా మీరు ఎటంటే అటు సపోర్ట్ చేశారు, ఎటు గాలి వీస్తే అటు పోయారు. మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ పట్టించుకున్న దిక్కు లేకుండా పోయింది మిమ్మల్ని, అంటే ఏమంటారు? ఇప్పుడు అది కాదు పరిస్థితి. గతంలో ఏదైతే ఈ 57 కులాలన్నీ కూడా వివిధ జిల్లాల్లో చిన్న చిన్న సమూహాలుగా ఉండేటువంటి కులాలు, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉండేటువంటిది వాళ్ళు కాదు. సో ఇక్కడ మనము చూసుకుంటే ఇవాళ మనకున్నటువంటి కులాల జాబితా లోపల ఓకే, సో మనకు మేజర్గా ఉన్నటువంటి కులాలు ఇక్కడ ఆది ఆంధ్ర నుంచి వరల్డ్ 1 వరకు 59 కులాలు ఉన్నాయి. ఇందులో కొన్ని కులాలేమో వృత్తులను వివిధ రకాల వృత్తులు చేసుకునేటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి. అదేవిధంగా రకరకాల పనులు చేసేటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి, చేతి వృత్తులు చేసేవాళ్ళు. ఇక్కడ మా బేడబుడుగ జంగం కానీ, బైన్ల కానీ, మోచి కానీ, అదేవిధంగా మాంగ్ గరోడి, మాతంగి, పంబాల, బైండ్ల, ఈ దొంబర, పైడి, రెల్లి, హొలియదాసరి, మాదాసికురువ, ఈ కులాలన్నీ కూడా వివిధ జిల్లాలలో మితాయవార్లు, పూజారి కులాలు, మాలదాసరి, మాలజంగాలు, ఈ కులాలన్నీ కూడా ఒక్కొక్క జిల్లాల్లో ఒక్కొక్క కులం ప్రాబల్యం వహిస్తుంటుంది. సో దానివల్ల ఇక్కడ చిన్న అంటే సింగిల్ లార్జెస్ట్గా లేకపోవడం వల్ల ఇలా కులాల్లో రాజకీయ చైతన్యం లేకపోవడం వల్ల ఇలా ప్రభుత్వాలను కానీ వాటి కానీ ఇలా చైతన్యం లేకపోవడం వల్ల వాళ్ళను ఇప్పుడున్నటువంటి కులాలు చేస్తున్నటువంటి ఒత్తిడి కానీ బ్లాక్మెయిల్ కానీ చేసే రేంజ్లో లేకుండా పోయింది. సో అందుకనే ఈ కులాలన్నింటినీ కూడా సింగిల్గా ఉండలేవు కాబట్టి 57 కులాలన్నింటినీ కూడా ఏకం చేసి ఒక సామాజిక సిద్ధాంతం ప్రకారంగా వీళ్ళందరికీ అన్ని కులాలకు సమాన అవకాశాలు కల్పించాలి. ఈ కులాలకు అన్నిటి కూడా ప్రాతినిధ్యం ప్రతి కులానికి దక్కాలి. అంబేద్కర్ ఏ ఒక్క కులానికో 2 కులాల కోసమో రిజర్వేషన్లు ఇవ్వలేదు, మొత్తం అట్టడుగున ఉన్నటువంటి కులాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నదే వారి యొక్క ఉద్దేశం. సో అందుకనే వారు చెప్పిన విధంగా ఎప్పుడు కూడా వారు అణచివేయబడ్డ వర్గాల వైపు ఉన్నారు కానీ మెజారిటీ వర్గాల వైపు లేరు. ఆ ఉద్దేశంతో ఆర్టికల్ 3లో ఇలా రాష్ట్రాల విభజన అంశాన్ని పెట్టిండ్రు. ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం కూడా అధిక ప్రాబల్యం ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా కానీ ఇలా ఆ కేంద్రంలో ఆ యొక్క అంశాన్ని పెట్టి ఆ కేంద్రం యొక్క న్యాయమైనటువంటి సమస్య పరిష్కరించాలనుకున్నప్పుడు వీళ్ళని పక్కకు పెట్టైనా కానీ ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే విధంగా అందులో చట్టంలో రూపొందించిండు. సో కాబట్టి అణచివేతకు గురైన వర్గాలకు ఎప్పుడు మెజారిటీ వర్గాలను న్యాయం చేయమంటే చేయరు ఎవరు, వాళ్ళ లాభం వాళ్ళు చూసుకుంటారు. ఇంకో సమస్య ఏంటంటే పక్క రాష్ట్రాలకు పోతే ఈ 57 ఉపకులాల్లో ఉన్నటువంటి ప్రజలు అసలు దళితులే కదని అంటున్నారు, దానికి ఏం చెప్తారు? అట్లా ఏముండదు. ప్రతి రాష్ట్రంలో కూడా షెడ్యూల్డ్ తయారు చేసేటువంటిది రాష్ట్ర ప్రభుత్వమే. అక్కడ ఉన్నటువంటి కులాలు అక్కడ వాళ్ళను గుర్తిస్తూ ఉంటాయి. ఎక్కడి కులాలు ఇవాళ దేశవ్యాప్తంగా 1152 కులాలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక 50 ఉంటాయి, ఒక 30 ఉంటాయి, ఒక 60 ఉంటాయి, ఒక దగ్గర 70 ఉంటాయి. ఇలా పక్క కర్ణాటక రాష్ట్రంలో 100 దాకా ఉంటాయి.
సో ఇట్లా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తూ ఉంటాయి. ఓకే. అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే మెజారిటీ వర్గాలు ఈ మైనారిటీ వర్గాలను తొక్కేయాలని చూస్తుంటాయి. ఈ కులాల యొక్క ప్రయోజనాలు ఎప్పుడు పొందాలనేటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశం ఉంటుంది. ఇక్కడ నిన్న మొన్న ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ మాదిగల పోరాటం జరుగుతూ ఉంటే మెజారిటీ పాపులేషన్ మాదే ఉన్నది, మాకే మొత్తం ఇలా 12% రిజర్వేషన్లు రావాలని అంటున్నారు. ఉన్నదే 15% రిజర్వేషన్. ఆ 15%లో నువ్వు 12% నీకే రావాలన్నప్పుడు మిగతా వర్గాల పరిస్థితి ఏంది? నీకు బలం ఉన్నది కదా అని చెప్పేసి నీవు ఉన్నదంతా గుంజుకుంటా అంటే మిగతా వర్గాలు ఏం కావాలి? అందుకని చట్టం న్యాయం అనేటువంటిది ఉన్నాయి. ఇలా సుప్రీంకోర్టు కూడా చెప్పింది, నీకు అన్ని మెజారిటీ ఉన్న కులాల గురించి మాట్లాడలే, అక్కడ మైనారిటీగా ఎవరు నష్టపోయినరో ఇన్నేళ్ల నుంచి వాళ్ళకి ఏం న్యాయం చేస్తావో చెప్పమని చెప్పింది అక్కడ. ఓకే. సో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. నిన్న ఇదే అంశం మీద కొంతమంది మా కులాలకు సంబంధించిన కొంతమంది నాయకులు కృష్ణమాది అన్న దగ్గరికి పోయిండు. వాళ్ళు అక్కడ మాట్లాడారు, మీరు కూడా చూసిరు మన 2 రోజుల క్రింద. ఓకే. సో మాట్లాడినప్పుడు చూసిరు, ఆ మీడియాలో కూడా ప్రెస్లో మిత్రుడు కొంతమంది అడిగిండ్రు, అన్న మరి 57 కులాల వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళకు జనాభా ప్రకారం చూసుకుంటే వాళ్ళకు దక్కవలసిన శాతం తక్కువ వచ్చేటట్టున్నది, కాబట్టి మీరు మానవత దృక్పథంతో ఇంకా కొంత పర్సంటేజ్ పెంచడానికి మీరు సహకరించాలని అన్నప్పుడు వారు ఏం మాట్లాడినో విన్నారు. అందరం కూడా మనం సోషల్ మీడియాలో చూస్తాం. మీకు వీళ్ళకు ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండద్దు అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అది ఎంతవరకు కరెక్ట్? అది మేము అత్యాశ పడితే ఇలా మేము కూడా ఇట్లా ఇన్నేళ్ళుగా ఉద్యమాలు మీతో కలిసి ఉండం కదా, మాకు ఆశ వరకే ఉన్నది. మాకు రావాల్సిన ఫలాల కోసమే మేము అడుగుతున్నాం, కానీ అత్యాశపడి మేము 10% 12% ఏమని అంటలేం కదా. 78 ఏళ్ళ నుంచి కూడా మేము ఇలా వాస్తవంగా ఆ అవకాశాలు కోల్పోయినాం. మనం ఇలా 1950 సెన్సెస్ ఆధారంగా 1970 నుంచి 15% రిజర్వేషన్లు ఇస్తున్నారు మన దేశంలో, మన రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు. సో అప్పటి నుంచి కూడా మరి మీకు 12% ఉన్నారా? అప్పుడు లేరు కదా. లేకున్నా కానీ 15% ఉమ్మడిగా మనకు వర్తించినప్పుడు ఇందులో హుషారున్న వాళ్ళు కొంత లబ్ధి పొందిరు, మాలలో లబ్ధి పొందిరు, పొందలేము అంటలేము. ఇలా మాదిగలు కూడా లబ్ధి పొందిరు కదా. సో దాన్ని ఇలా మరి అప్పట్లో 2000 నుంచి 2004 సంవత్సరంలో అమలు జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ లోపల ఈ ఏబిసిడి కేటగిరీ లోపల ఈ బి గ్రూప్లో 7% రిజర్వేషన్లు ఉంటే ఇందులో మొత్తం 18 కులాలకు 7% ఇచ్చారు, కానీ ఒక మాదిగలకి ఇవ్వలేదు కదా. ఇందులో ఉన్నటువంటి 6% రిజర్వేషన్లు 23 కులాలకు ఇచ్చారు, కానీ ఒక మాలలకి ఇవ్వలేదు కదా. ఇప్పుడు అదే ప్రెస్ మీట్లో మాలలు తిన్నట్లు కూడా మాట్లాడినటువంటి విషయం జరిగింది. మరి ఎంతవరకు వాస్తవం? మాలలు తిన్నారా లేకుండా మాదిగలు తిన్నారా? మేము అనేది అంతే. నిన్న కూడా మేము ఆర్టికల్లో చెప్పిన దీంట్లో నేను ఆంధ్రజ్యోతిలో మొన్న ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. స్పష్టంగా మా యొక్క విధానం ఏమున్నది, మాకు జరిగినటువంటి అన్యాయం ఏమున్నది అనేటువంటిది, 57 కులాల మాట ఏమిటి అనేటువంటిది స్పష్టంగా రాయడం జరిగింది. దీనికంటే ముందు ఇక్కడ మాదిగా మేధావులు, మాల మేధావులు ఇలా వాళ్ళ ఏదైతే అదే ఆంధ్రజ్యోతి పత్రికలో వారు కూడా వ్యాసాలు రాస్తూ ఈ వర్గీకరణకు ఇలా మాదిగలు అనుకూలమని చెప్పిండ్రు, అదేవిధంగా మాలలు కూడా అనుకూలమని చెప్పిర్రు. సో ఇక్కడ వచ్చిన పంచాయతీ ఏమిటి మరి ఇక్కడ? కాబట్టి ఈ రిజర్వేషన్లను పంపిణీ చేసే కాడ అందరం కూడా ఒక సానుకూల దృక్పథంతో అన్యాయానికి గురైన వర్గాలకు సహకరించే విధంగా ఉండాలి. సో కాబట్టి అట్లా కాకుండా మొత్తం మాకే రావాలి, మీరు అత్యాశకు పోతున్నారు అని మాట్లాడడం అనేటువంటిది ఇలా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలా మరి మీకున్నటువంటి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7% 18 కులాలకు అమలైనప్పుడు మీ ఒక్క కులానికి ఇలా 12% కావాలనుకోవడం మీ అత్యాశ కాదా? మీది కూడా అత్యాశ మీదా మాదా? ఇలా మేము అన్ని కులాలు 57 కులాలను కలిపి మేము 7% అడుగుతున్నాం, మేము ఒక్క కులానికి అడుగుతలేము. ఇప్పటి వరకు మరి 15%లో ఈ సగం ఇచ్చి ఇప్పటి వరకు పొందినటువంటి కులాలకు ఇచ్చి పొందిన కులాలు కొంచెం తక్కువ తీసుకోవాలి. మీకు అంతా కావాలని అనుకుంటే మీకు ఆల్రెడీ రాజకీయ అవకాశాలు మీకు కావాలని అనుకున్నప్పుడు మొత్తం రాజకీయ అవకాశాలు తీసుకోండి. మొత్తం ఈ 57 కులాలకు విద్యా ఉద్యోగ అవకాశాలు మాత్రమే ఇచ్చేయండి, ఒక 50 ఏళ్ళు ఇవ్వండి. మేము వేరే అడుగుతలేం కదా. మీకు కావాల్సిన మంత్రి పదవులు తీసుకోండి, ఎమ్మెల్యే పదవులు తీసుకోండి. ఈ రిజర్వేషన్ల వర్గీకరణ అనేటువంటిది విద్యా ఉద్యోగాల్లో మాత్రమే కదా, రాజకీయ రిజర్వేషన్ల గురించి కాదు కదా ఇది. ప్రతి మరి మీరు ఎప్పుడు మాట్లాడినా కానీ మాలలు దొబ్బుతున్నారు, లేకపోతే వీళ్ళు దొబ్బుతున్నారు, ఈయన డిప్యూటీ సీఎం లేడా, ఈయన మినిస్టర్ లేడా. మీరు ఓపెన్ చెప్పండి, మరి అసలు దొబ్బి తిన్నది ఎవరు అంటారు మీ దృష్టిలో? మీకు ఏదైనా ఎవరు దొబ్బి తిన్నారు ఎవరు తినలేదు అనేటువంటిది లెక్కలు చెప్తాయి. ఇలా మొన్న కమిషన్ వేసిర్రు,
ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ మాదిగ గారు కూడా ఒక ఏదో డిమిరిజల్ లెక్కలేసి ఇట్లా వేరు చూపించి మాలలే తిన్నారు లేకుంటే ఉపకులాలు తిన్నాయి అన్నట్టు చూపించారు. అవును, చూపించింది ఏమున్నది, ఇదే ఉషా మేరా కమిషనే చూపించారు, ఇదే చూపించారు. ఈ కమిషన్ రిపోర్టే, ఈ కమిషన్లోనే చెప్పిండ్రు వాళ్ళు. జస్టిస్ ఉషా మేరా కమిషన్లోనే వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది.